కుర్రోడిని అడిగిన ఫేవరెట్ ప్లే మారుతుంది గాని ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? పెద్ది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి పండగ లాంటి మూవీ. ఈ మూవీ కోసం రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. కానీ గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబు గారితో సినిమా చేయడం, ఆయన ఇమేజ్ని బుచ్చిబాబు గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇలాంటి అనుమానాలతో మూవీ మీద తెలియని ఒక క్యూరియాసిటీ ఆడియన్స్లో ఏర్పడింది. దానికి తోడు సినిమా చాలాసార్లు వాయిదా పడడంతో సినిమా మీద అంచనాలు తగ్గిపోయాయి. అయితే ఫైనల్గా నిన్న ప్రీమియర్స్కి ఆడియన్స్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది పెద్ది మూవీ. ప్లాట్ ఏంటంటే విజయనగరం పెద్ది అనే ఊర్లో మనుషులకు ఓటాకు ఉండదు. ఊరి మీద రైలు వెళ్తుంది కానీ ఆ ఊరికి రైల్వే స్టేషన్ కూడా ఉండదు. అలాంటి ఊర్లో పెద్ది ఒక క్రికెటర్, అలాగే బతకడం కోసం బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఇంకా పెద్ది ఊరికి రైల్వే స్టేషన్ తీసుకురావడం కోసం అప్పల్సూరి పోరాడుతుంటాడు. అప్పల్సూరి మరణం తర్వాత పెద్ది క్రికెట్ వదిలేసి కుస్తీ పోటీలు ఎంచుకుంటాడు. అసలు అప్పల్సూరి ఎవరు, పెద్ది ఎందుకోసం క్రికెట్ వదిలేసి కుస్తీ పోటీలకు దిగుతాడు, ప్రేమించిన అచ్చామని పెళ్లి చేసుకున్నాడా లేదా అనే చాలా విషయాలకు ఆన్సర్ సినిమాలో చూడాలి బాస్. పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. ఏటి నాకున్న పోతావు. యాక్టర్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి పేరు మరోసారి ఈ మూవీతో మారుమోగిపోద్ది. అలా ఉంటుంది మూవీలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. డ్యాన్స్ ఫైట్స్లోనే కాకుండా ఎమోషన్స్లో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించారు రామ్ చరణ్ గారు. ఇంకా ఆడియన్స్ అంతా నేషనల్ అవార్డు అంటున్నారు. దాని సంగతి తర్వాత డిస్కస్ చేద్దాం బాస్. మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ గారు ఫస్ట్ హాఫ్ గ్లామర్తో మెప్పించారు, కానీ సెకండ్ హాఫ్లో జస్ట్ కనిపిస్తారంతే. గ్లామర్ కోసం మాత్రమే మూవీలో జాన్వీ కపూర్ గారిని తీసుకున్నారు అనిపించింది. ఇంకా సినిమాకి బ్యాక్ బోన్ జగత్ బాబు గారు. అరవింద్ సమేత తర్వాత జగత్ బాబు గారికి అంత యాక్టింగ్ చేసే అవకాశం ఉన్న మూవీ పెద్ది అనే చెప్పాలి. అంత గొప్పగా ఉంది ఆయన యాక్షన్ ఈ మూవీలో. ఇంకా శివరాజ్ కుమార్ గారు ఒక కీ రోల్ ప్లే చేశారు. మూవీలో ఆ రోల్కి తగ్గ న్యాయం శివరాజ్ కుమార్ గారు చేశారనిపించింది. మిగిలిన యాక్టర్స్ దివ్యాన్ శర్మ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ లాంటి యాక్టర్స్ ఉన్నా వాళ్ళని వాడుకునే అవకాశం దొరకలేదు అనుకుంటా డైరెక్టర్కి. వాళ్ళు మూవీలో లిమిటెడ్ సీన్స్కి మాత్రమే పరిమితమయ్యారని చెప్పాలి. అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు కొన్ని స్ట్రైట్ తెలుగు మూవీస్కి మ్యూజిక్ ఇచ్చినా అవి ఏవి గుర్తుండవు, కానీ పెద్ది మాత్రం గుర్తుండిపోతుంది. బీజిఎం రై రై రారా సాంగ్స్కి థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా రత్నవేల్ గారి డిఓపి పనితనం గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన డిఓపి ప్లస్ అని చెప్పాలి సినిమాకి. ఎడిటింగ్ నవీన్ నూలి గారు మాత్రం ట్రిమ్మింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. రెజ్లింగ్ సీన్స్లో కొన్ని కొత్త సీన్లు పడుంటే ఫైట్ గుర్తుండిపోయేలాగా ఉండేదనిపించింది. ఇంకా ప్రొడక్షన్ టీం మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 350 కోట్ల ఖర్చు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ బుచ్చిబాబు గారు స్టోరీ రైటింగ్లో 100% మార్కులు కొట్టేశారు, కానీ డైరెక్షన్లో ఎక్కడో తేడా కొట్టింది. కానీ అనుకున్న స్టోరీని ఒక కమర్షియల్ హీరోకి సరిపోయే విధంగా సినిమా తీసి మెప్పించడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో బుచ్చిబాబు గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్, ఈ క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. 3 గంటల సినిమా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి ఫీల్ ఇస్తుంది. సినిమా అదిరిపోయిందని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.